సోలో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. గతంలో వినాయకుడు, శంభో శివశంభో లాంటి మంచి సినిమాలతో మీ ముందుకి వచ్చి ఎంటర్టైన్ చేశాను. ప్రేక్షకులు కూడా ఆదరించారు. అండ్ పానీపూరి అనే సినిమాతో సోలో హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం, దీంతో కూడా ఇంకా రెట్టింపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ప్రదీప్ కుమార్ జంపా గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే మా డైరెక్టర్ విష్ణు గారికి, అట్ ద సేమ్ టైం మా సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ కన్నడ స్టార్ హర్షికా పొనాచా గారికి, అండ్ మిగిలిన టెక్నీషియన్స్కి, క్రూకి, ఒకటి సుమన్ గారు, ఒకటి నరేష్ గారు. అండ్ నరేష్ గారుతో నా సీక్వెన్స్లో ఎక్స్ట్రీమ్లీ కామిక్ సీక్వెన్స్లు చాలా ఉన్నాయి సినిమాలో. సో అందరూ బాగా ఎంటర్టైన్ అవుతారు. అలానే సుమన్ గారితో చేసిన సీక్వెన్స్లో అట్మోస్ట్ సెంటిమెంట్ కానీ ఒక యాక్టింగ్లో ఒక మెచ్యూరిటీ స్కోప్ వచ్చిన కొన్ని సీక్వెన్స్లు ఉన్నాయి. అలానే ప్రతి ఒక్క క్యారెక్టర్ని డైరెక్టర్ బాగా డిజైన్ చేశారు. సో నాకు ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఒక మంచి సినిమా చేస్తున్నాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక మెసేజ్ ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి ఫ్యామిలీ కనెక్షన్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఉన్న వెస్టర్న్ కల్చర్, ఇప్పుడు ఉన్న ఫాస్ట్ వరల్డ్లో కూడా ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్ మనం ఎలా మెయింటైన్ చేయాలి, ముఖ్యంగా ఫాదర్ మదర్లో ఎలా ఉండాలి అండ్ ఫ్రెండ్స్లో ఎలా ఉండాలి అనేది నేను ఫీల్ అయ్యాను. సో అదే ఫీలింగ్ని నాకు డైరెక్టర్ విష్ణు గారు, ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, వెరీ సాఫ్ట్ పర్సన్, ఒక ఆకర్షించే టైటిల్తో వచ్చేటువంటి ఫిల్మ్. ప్రధానంగా ఒక మంచి లవ్ స్టోరీతో పాటు ఈ సినిమాలో ఈసారి ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకర్షించే విధంగా రూపొందించినటువంటి ఒక హోల్సమ్ ఎంటర్టైనర్ ఫిల్మ్. ఒక లవ్ స్టోరీతో పాటు సైమల్టేనియస్గా ఒక హ్యూమర్తో అల్లినటువంటి ఒక అద్భుతమైనటువంటి మంచి సబ్జెక్ట్. ఎంటర్టైనర్, ఇట్స్ ఎ కమర్షియల్ ఎంటర్టైనర్. సూర్యతేజ్, హర్షిక మధ్యన జరుగుతున్నటువంటి ఒక లవ్ స్టోరీలో హర్షిక ఫాదర్ నేను ప్లే చేస్తున్న ఎక్కువ ఒక ప్రధానమైనటువంటి కీలకమైన పాత్ర చేస్తున్నాను. దీంట్లో ఎక్కువ సీన్స్ సూర్యతేజ్తో ఉంటుంది. దాంట్లో గమ్మత్తైన కోణం ఉంది దీంట్లో. అటువంటి ఒక మంచి ఇంకొంచెం ఇప్పుడున్నటువంటి నా సెకండ్ ఇంకో డిఫరెంట్ పాత్రగా, ఎంటర్టైనర్గా మరొకసారి ఎస్టాబ్లిష్ చేసినటువంటి రోల్ ఇది. ఒక మంచి సినిమా చేయాలి, నా డెబ్యూ వచ్చి తెలుగులో మంచి సినిమా చేయాలి అని. లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ నాకు ఒక మంచి సినిమా చిక్కింది. నా డెబ్యూకి, నా ఫస్ట్ ఫిల్మ్కి నాకు ఇంత బ్యూటిఫుల్ టీమ్ నాకు వర్క్ చేసే ఛాన్స్ చిక్కింది. డెఫినెట్లీ ద గ్రేట్ లెజెండ్స్ ఇక్కడ ఉన్నారు, నరేష్ గారు అండ్ సుమన్ గారు. ఫీల్స్ వెరీ ఆనర్డ్. నా అదృష్టం నా ఫస్ట్ ఫిలింలో వారి జొత్తులో నా వర్క్ చేసేది. ప్రొడ్యూసర్ ప్రదీప్ సార్ యాక్చువల్లీ బెంగళూరులో హీ ఆస్ మీ ఒక ప్రాజెక్ట్ ఉంది, విల్ యూ డూ ఇట్ అని చెప్పి. స్క్రిప్ట్ అంతా వెన్ ఐ వెంట్ త్రూ, నరేష్ గారు చెప్పారు యూజువలీ హీరోయిన్స్ అంటే 2 songs, ఒక ఫ్యూ సీన్స్, గ్లామర్ కోషన్గా జస్ట్ లైక్ దాట్ వచ్చి వెళ్ళే లాగా ఉంటుంది స్క్రిప్ట్. బట్ ఎస్పెషలీ పానీపూరి వచ్చి త్రూ అవుట్ ద ఫిలిం ఫ్యామిలీ లవ్ స్టోరీ, హీరో హీరోయిన్ కాంబినేషన్, ఫాదర్ డాటర్ కాంబినేషన్, హీరోయిన్ ఫాదర్ అండ్ హీరో కాంబినేషన్, హీరో అండ్ హీరోస్ ఫాదర్ కాంబినేషన్, ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. బ్యానర్ పేరు జంపా క్రియేషన్స్, నా పేరు ప్రదీప్ కుమార్ జంపా. ఫస్ట్ సినిమా ప్రొడక్షన్ నెంబర్ 1 పానీపూరి అని టైటిల్ పెట్టుకున్నాం. పానీపూరి ఎందుకు పెట్టుకున్నాం అంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్. ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అండ్ అందరికీ ఫేవరెట్ ఐటమ్ అది. అండ్ దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, లైక్ స్వీట్ ఉంటుంది, స్పైస్ ఉంటుంది, సోర్ ఉంటుంది. సో మనకు ఉగాది పచ్చడి ఎలాగో ఆల్ ఓవర్ ఇండియాకి పానీపూరి అలాగా. అందుకే దీని ట్యాగ్ లైన్ కూడా స్వీట్ అండ్ స్పైసీ లవ్ స్టోరీ అని పెట్టాం. ఫస్ట్ ఐ షుడ్ డెఫినెట్లీ గివ్ ద క్రెడిట్ టు బ్రహ్మారెడ్డి హూ హాస్ గివెన్ ద స్క్రిప్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఈ సినిమాకి ప్రాణం స్క్రిప్టే. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద లెజెండ్స్ లాగా నరేష్ గారు కానీ, సుమన్ గారు కానీ మాతో కలిసి పనిచేయడానికి, వాళ్ళు యాక్సెప్టెన్స్ చేయడానికి కూడా సినిమాకి ఈ స్క్రిప్ట్ ఒప్పుకోవడానికి ఆ స్క్రిప్టే కారణం. కాకపోతే ఈ స్క్రిప్ట్లో వాళ్ళకి నచ్చే విధంగా కూడా ఉన్నది డెఫినెట్గా. అందుకే వాళ్ళు మేము కన్విన్స్ చేసుకోగలిగాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే సూర్యతేజ బాడీ లాంగ్వేజ్, బయట ఉండే బాడీ లాంగ్వేజ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఇంకా ఆన్ స్క్రీన్ ఎలా కామెడీ టైమింగ్ కానీ
ఎంటర్టైనింగ్ మెంటాలిటీ కానీ, సో దానికి పర్ఫెక్ట్గా తయారు చేసిన స్క్రిప్ట్ లాంటి ప్రాజెక్ట్ ఇది. డైరెక్టర్ విష్ణు గారు బ్యూటిఫుల్గా విత్ ద ఎంటైర్ కోఆర్డినేషన్, ఎక్కడ ఇప్పుడు ఇందాక నరేష్ గారు కానీ సుమన్ గారు కానీ చెప్పినట్టు 1% ఆయన మొహాలు ఎప్పుడు చిరునవ్వే ఉంటుంది. టీం అందరినీ ప్యూర్ హార్ట్తో విత్ బ్యూటిఫుల్ స్మైల్ అందరితో కోఆర్డినేషన్ తీసుకొని అందరి దగ్గర నుంచి ఈక్వల్గా రీటేక్స్ కానీ లేకపోతే ఆయనకి నచ్చిన విధంగా స్క్రిప్ట్కి సూట్ అయ్యేలాగా ఆయన పర్ఫెక్ట్గా అవుట్పుట్ తీసుకుంటున్నాడు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ప్రొడ్యూసర్ ప్రదీప్ జంపా గారికి, అదేవిధంగా ఈ కథ చెప్పంగానే ఒప్పుకున్న మన పెద్ద ఆర్టిస్టులు మన నరేష్ గారికి, సుమన్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హీరో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కామెడీ ఎక్కడా మిస్ కాకుండా పర్ఫెక్ట్గా పవర్ఫుల్ బాడీ లాంగ్వేజ్తో పర్ఫెక్ట్గా చేశాడండి.